హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా అండి? సమ్మర్ స్పెషల్ అయితే మామిడికాయలు అయితే వచ్చేసాయండి. అందరి ఇంట్లో మామిడికాయ పచ్చళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అలాగే మా ఇంట్లో కూడా స్టార్ట్ చేశానండి మామిడికాయ పచ్చడి పెట్టడం. నీట్గా వాష్ చేసుకోవాలండి. మామిడికాయలు నీట్గా ఇలా వాటర్లో వేసి ఒక గంట సేపు అయితే నానబెట్టాలండి. ఏమైనా జిగుటు కానీ ఏదన్నా ఉంటే పోతుంది. ఆ తర్వాత వాష్ చేసుకోవాలండి నీట్గా. నేనైతే ఒక 1 అవర్ అయితే ఆల్మోస్ట్ ఉంచానండి వాటర్లో. ఆ తర్వాత నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలండి. దాని మీద చిగురు కానీ ఏదన్నా ఉంటే మాత్రం వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత క్లాత్తో తడి లేకుండా పొడి బట్టతో అయితే తుడుచుకోవాలండి అన్ని కాయలు. చూడండి, తడి మాత్రం ఉండొద్దండి. తడి ఉంటే ఏమాత్రం తడి ఉన్నా బూజు వచ్చేస్తుందండి. చట్నీ అయితే, పచ్చడి అయితే మొత్తం నీట్గా తుడుచుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఇలా తుడుచుకోవాలండి నీట్గా. ఒక్క డ్రాప్ ఉన్నా సరే పచ్చడి అయితే పాడైపోతుందండి. అలా ప్లేట్లో అన్నీ నీట్గా తుడుచుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత పైన తొక్క తీసేయండి. పైన మూతి తీసేసి ఆ తర్వాత దాన్ని హాఫ్గా కట్ చేసుకోండి. నేనైతే చిట్టి ముక్కల పచ్చడి అయితే పెడుతున్నానండి. పిక్కతో మాత్రం పెట్టడం లేదు. పిక్కతో పెట్టేది అది వేరే పచ్చడి. నేనైతే చిట్టి ముక్కల పచ్చడి అయితే పెడుతున్నాను ఇంట్లో వారికి కాబట్టి. చూడండి, అలా హాఫ్ ముక్క చేసుకొని చిన్న చిన్న చిట్టి ముక్కలు చేసుకోవాలండి. మరీ పెద్ద సైజ్ చేసుకోవద్దు, మరీ చిన్నగా చేసుకోవద్దు, మీడియం సైజులో అయితే చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత అవి కొద్దిసేపు అయితే అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి అయితే పెట్టాలండి. ఎందుకంటే ఏమైనా తడి కానీ ఉంటే పోతుందండి. ఆ తర్వాత ఒక గ్లాస్తో అయితే నేను ఆవాలు అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ నిండుగా అయితే తీసుకున్నాను. ఆవాలు ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేయించాలండి. సిమ్లో పెట్టి వేయించాలండి. హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతాయి. మాడిపోతే మీకు చేదొచ్చేస్తుంది పచ్చడ. అవి వేగాక కొంచెం చిటపటలాడుతున్నప్పుడు తీసేయాలండి. తీసి ప్లేట్లో వేసుకుంటే అవి చల్లారిపోతాయండి. అవి చల్లారుతాయి. తర్వాత మెంతులు, ఇప్పుడు ఏ గ్లాస్ అయితే నేను ఆవాలు తీసుకున్నానో ఆ గ్లాస్లోనే హాఫ్ మెంతులు తీసుకున్నానండి. అవి కూడా దోరగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. హైలో మీరు తొందర కావాలని హైలో మాత్రం పెట్టకండి. మాడిపోతే మాత్రం పచ్చడ చాలా చేదొచ్చేస్తుంది. అవి ఒక ప్లేట్లో వేసుకుందాము. అవి కూడా వేగిపోయాయి, ప్లేట్లో వేసుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలకి మంచిగా ఫ్యాన్ గాలికి అయితే ఆరిపోయాయండి. ఆ తర్వాత ఆవపిండి అయితే మిక్సీ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ అయితే నేను సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ అయితే చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. కారం అయితే 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తోనే నేను ఏదైతే కొలత గ్లాస్ తీసుకున్నానో అదే గ్లాస్తో సాల్ట్ 2 గ్లాసెస్ అయితే కారం తీసుకున్నాను. అది మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి మంచిగా పట్టేటట్టు కారం, ఉప్పు, ఆ పొడి మంచిగా పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూడండి, ఎంత మంచిగా కలిస్తే అంత మంచిగా ఉంటుందండి. కలుపుకోవడం మాత్రం బాగా కలుపుకోవాలి. అక్కడిక్కడ మధ్యలో వచ్చేటట్టు అలా కలుపుకోకండి. కొంచెం అయితే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత 2 వెల్లిగడ్డలు అయితే వేసుకున్నాను నేను. 2.5 గ్లాసెస్ అయితే ఆయిల్ పట్టిందండి నాకు. 2 గ్లాసెస్ అయితే పోసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత సరిపోలేదు అనిపించింది, మళ్ళీ హాఫ్ గ్లాస్ అయితే పోసుకున్నానండి. మొత్తం 2.5 గ్లాసెస్ అయితే ఏ గ్లాస్తోనైతే నేను సాల్ట్ వేసాను, చిల్లీ పౌడర్ వేసానో అదే గ్లాస్తో నేను కొలత ఆయిల్ కూడా తీసుకున్నానండి. 2.5 గ్లాసెస్ అయితే పడింది. అది మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను పోపు అయితే వేసుకుంటున్నానండి. ఫైనల్గా కొంచెం కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను, కొన్ని ఆవాలు వేసుకున్నాను, కొన్ని ఆవాలు అయితే వేసాను. ఆ తర్వాత వెల్లిపాయ మళ్ళీ ఒక వెల్లిగడ్డ అయితే వేసాను. నాకైతే పచ్చళ్ళలో వెల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్టీగా బాగుంటుందండి. ఎందుకంటే ఊరగాయ కాబట్టి ఊరుతుంది కాబట్టి ఆ ఊరిన దాంట్లో ఆ టేస్టీ అనేది బాగుంటుందండి. అలా ఫైనల్గా అయితే మనం పెట్టిన ఆవకాయ మీద ఈ తాలింపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత
దాని మీద వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర జాడీ కానీ లేకపోతే సీసా కానీ ఉంటే దాంట్లో గాజు సీసా కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోండి. ఒక 3 డేస్ తర్వాత మీరు చూడండి, ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ సరిపోతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.